ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారుస్తోందని ఏఐటీసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి హక్కులను కాలరాయాలను చూస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సిఐటియు మరియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న వన్ టౌన్లోని రథన్ సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు మహాప్రదర్శన అనంతరం మహాసభ జరుపుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విజయవాడ నగరంలో సమ్మె జయప్రదానికై నగరంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారే పరిస్థితి నెలకొని యాజమాన్యాల శ్రమదోపిడికి మరింత ఆస్కారం కల్పిస్తుంది. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి హక్కులను కాలరాయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అలాగే ఈ చట్టాల్లోని లోపాల వల్ల కార్మికుల కష్టార్జితాన్ని పీఎఫ్ పేరుతో దోచుకుని షేర్ మార్కెట్కి తరలించి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం వల్ల కార్మికులకు కనీస ఆర్థిక భద్రత లేకుండా పోతోందని వాపోయారు. నా పేరు ఎం సాంబశివరావు, ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి. నగరంలో రేపు జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని విజయవాడలో ఉన్న ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఏఐటీసీ సిఐటియు సంయుక్తంగా కార్మికులకి పిలుపునిస్తుంది. ప్రధానంగా ఈ దేశంలో స్వాతంత్ర పూర్వకాలం నుంచి తదనంతరం అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వాటి స్థానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకి, కార్పొరేట్లకి, బడా వ్యాపారవేత్తలకి ఊడిగం చేసే విధంగా బానిస వ్యవస్థని ప్రవేశపెడుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు జూలై 9 జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనడం ద్వారా ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని, అలాగే ఈ ప్రధానంగా ఏంటంటే 26,000 కనీస వేతనం అమలు జరపాలని, పని భద్రత కల్పించాలని, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ కూడా భద్రత కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ముఠా కార్మికులకి రక్షణ కల్పించాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడు కూడా 6,000 పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఆటోల మీద వేస్తున్న ఫైన్లు తగ్గించాలని, వాటిని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఎం సీతారాములు, ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిఐటియు విజయవాడ. జూలై 9వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఇప్పటికే ముఠా కార్మికుల్లో జనరల్ బాడీలు గ్రూప్ మీటింగ్లు వేయటం అనేది జరిగింది. ముఠా కార్మికులే కాకుండా అన్ని రంగాల కార్మికులు కూడా, షాపు గుమ్మస్తాలు కానీ, రైల్వేలో కానీ, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు కానీ, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, అన్ని బిల్డింగ్ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు. వన్ టౌన్ కెనాల్ రోడ్డు రథం దగ్గర నుంచి ప్రదర్శన బిగిన్ అవుతూ ఉంటుంది. లెనిన్ సెంటర్ వరకు కూడా అది కొనసాగింపోయి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. 44 చట్టాలుగా ఉండే చట్టాలని 4 చట్టాలుగా మార్చి కార్మికుల్ని ఇబ్బందికర నెట్టబడతా ఉన్నారు. అందు గురించి ఈ సమ్మె జరుగుతూ ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున జనం రావాలని చెప్పి ఆ 44 చట్టాలని కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ముఠా కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని చెప్పి అనేక సంవత్సరాల కాంచి పోట్లాడుతూ ఉన్నాం. అది కూడా ఆ అంశం కూడా దీంట్లో ఉంది. ఆ ముఠా కార్మికులు, అసంఘటిత ముఠా కార్మికులకి సమగ్ర చట్టం చేసి ఒక బోర్డు ఏర్పాటు చేసి దాంట్లో ఫండ్ ఏర్పాటు చేసి ముఠా కార్మికులు కాపాడుకోవాలని చెప్పి, ఎందుకంటే బరువులు మోసి మోకాళ్ళు అరిగిపోయి, నడుము అరిగిపోయి 60 సంవత్సరాలు దాటిన